ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారలేదని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని, పలుమార్లు తాగునీటి సమస్య పరిష్కరించాలని సచివాలయం చుట్టూ ప్రదర్శన చేసినా స్పందించే నాదుడే కరువయ్యారని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామంలోని వెంకటేశ్వరపురంలో గత 10 రోజులుగా త్రాగునీరు రావటం లేదని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని, రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని, త్రాగునీరు కొనుగోలు చేసి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పంచాయతీ వార్డు మెంబర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కారం చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని, సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్య వివరణ కోరగా వెంకటేశ్వరపురం గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. వెంకటేశ్వరపురం ఉన్మాదారం పంచాయతీ వెంకటేశ్వరపురము తగా 10 రోజుల నుంచి వాటర్ రావడం లేదు. ప్రతి ఒక్క అధికారులకు కానీ అందరికి కానీ చెప్పినాము, కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. కనీసము బాత్రూమ్ పోవాలన్నా వాటర్ లేదు. అధికారులు కానీ సెక్రటరీకి కానీ ఎవరికైనా చెప్పినా కూడా ట్యాంకీకి ఎక్కించినాము, ఈరోజు వస్తాయని కనీసము ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకొని గుద్దగడుకోవాల్సి వస్తుంది. మా పరిస్థితి అటు ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అధికారి కూడా సెక్రటరీకి అసలు సర్పంచి మాకు తెలియదు అన్నాడు. కాబట్టి సెక్రటరీకి కనీసం ఒక 100 తూలు తెలుపుకుంటాం, కానీ సెక్రటరీ కూడా పట్టించుకోలేదు. ఇది 8 లైన్ పైపుకు కనెక్షన్ ఇస్తున్నాము. 8 లైన్ పైప్ కనెక్షన్ ఇవ్వద్దు అని అన్నాడు. 10 నిమిషాల ముందు కూడా సెక్రటరీతో మాట్లాడాను. 8 లైన్ పైప్ లైన్ కనెక్షన్ ఇద్దని మమ్మల్ని అన్నప్పుడు సెక్రటరీ ఎట్టిచ్చినాడు 8 నెలల కనెక్షన్ 3000 డబ్బులు తీసుకొని ఇచ్చున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అధికారి కానీ ఈ సెక్రటరీ కానీ మా ఊరికి వెంకటేశ్వరపురంకు నీళ్లు వచ్చేట్టుగా చూడాలి. ఈ కనెక్షన్ మేము ఇస్తున్నాం గ్రామస్తులు అందరం కూడా. నా పేరు సుబ్రహ్మణ్యం, వార్డు నెంబర్ 4వ వార్డు నెంబర్.